మళ్ళీ పుడతామా ఏంటి? ఒక్కసారి వెళ్ళి పెద్ద సినిమా చూసేద్దాం. సినిమాకి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం. సినిమా హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సినిమా హాల్ దగ్గరికి రాగానే అందరు ఫోటోలు సెల్ఫీలు అయితే దిగుతున్నారు. నేను ఒక వీడియో తీసుకుందామని తీసుకున్నాను. వీడియోలు ఫోటోలు దిగినంత వరకు బాగానే ఉండింది, కానీ ఉండే కొద్ది చెమట అయితే పడుతుంది. ఈయన గుండు మీద అయితే ఎక్కువ చెమట. నేను తడిసిపోయి ఆ చెమటతో మొత్తం టీషర్ట్ మొత్తం తడిసిపోయింది. లోపలికి ఎప్పుడెప్పుడు పంపిస్తారని చూస్తున్నాము. లోపలికి అయితే పంపించేశారు. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక్క 5 నిమిషాలకే మన చరణ్ అన్న ఎంట్రీ వచ్చేసాడు. చరణ్ అన్న రాగానే ఒకే ఒక 6 తో స్టార్ట్ చేశాడు. వెంటనే సాంగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రై రై రారా నువ్వు రారా పోరా. ఈ మూవీలో అయితే జగతి బాబుకి బుచ్చిబాబు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. జగతి బాబు డైలాగ్ ఒకే ఒక డైలాగ్, ఆపండి 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 ట్రైన్ ఆపండి ఆపండి ఆపండి. ఆ ఒక్క డైలాగ్ తోనే అదిరిపోయింది మూవీ. చికిరి 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 పికిరి. నెక్స్ట్ రోల్ లో అయితే చరణ్ అన్న కుస్తీలో అయితే దిగుతాడు. కుస్తీలో దిగగానే వేరే లెవెల్లో ఉంటుంది మూవీ. సినిమా వేరే లెవెల్లో రావడానికి కారణం చరణ్ అన్న రన్నింగ్ ఒకటే ఆ మూవీ హైలైట్. ఆ సీనే హైలైట్. మళ్ళీ పుడతామా ఏంటి? ఒక్కసారి ఈ సినిమా చూసేయండి.